చేత్తో పిసుకుతూ ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్. ఒకసారి మీరు ట్రై చేయండి. కొత్త కొత్తగా ఉన్నది, టేస్ట్ భలేగా ఉన్నది, నాకుతుంటేరో భలేగుందిరో. ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్. ఒకసారి మీరు ట్రై చేయండి. అలా అని నన్ను చూసి పెద్దవాళ్ళు ట్రై చేయకండి. రేపు విమానం మోగిపోతుంది అమ్మ చేతిలో. నీ అమ్మ, నేను తింటున్నా కండి, మధ్యలోకి వచ్చి నాకే పెడతావు. నేను చక్కగా తింటున్నా కదా, మళ్ళీ డిస్టర్బ్ చేస్తావు నన్ను. చూడండి దోస్తులు, మీ అమ్మ కూడా ఇలానే చేస్తుంది కదా. అందరూ ఇలానే చేస్తారు, అమ్మలందరూ. మీ అమ్మలు కూడా ఇలానే చేస్తే కామెంట్ చేయండి దోస్తులు. నేను తింటుంటే కొంచెం నా కాలు కట్టుకుపోయింది. దీనమ్మ ఎంత తీసినా రావట్లేదు, కాలు కట్టుకుపోయి. కొత్త కొత్తగా ఉన్నది, టేస్ట్ భలేగా ఉన్నది, నాకు తింటేరో భలేగుందిరో. గిన్నెలో కొంచెం పెరుగు వేసుకొని పక్కన మామిడికాయ తొక్కేసుకొని నాకుతుంటే చూడండి. ఊరి అబ్బా, ఏముందిరా టేస్ట్, ఎంత బాగుంటుందో. దీనమ్మ జీవితం, స్కూల్కి కూడా వెళ్ళబుద్ధి కాదు నాకు. మీతో అన్నానని మా అమ్మతోటి అనకండి స్కూల్కి వెళ్ళబుద్ధి కాదు అని. మా అమ్మకి తెలిసిందనుకోండి, ఇక నన్ను చెవులు పిండి స్కూల్కి పంపిస్తుంది. అందరి ఇంట్లో అమ్మలు పిల్లల్ని ఎందుకు కొడతారో నాకు తెలిసిపోయింది కదా. ఎందుకంటే మన అమ్మలు మన మీద రివెంజ్ తీర్చుకుంటున్నారండి. చిన్నప్పుడు మన అమ్మలని వాళ్ళ అమ్మలు కొడతారు కదా, ఆ కోపము మనసులో పెట్టుకొని పెద్దగా అయ్యాక మనం తినకపోతే అల్లరి చేస్తే మనల్ని కొడతారు వీళ్ళు. కరెక్టే కదండి, నేను కరెక్ట్గా చెప్పానా అండి? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోలతోటి మీ ముందుకి వస్తాను. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. దోస్తులు, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.